కుకట్పల్లిలో మళ్లీ హైడ్రా బుల్డోజర్లు రోడ్డెక్కాయి. హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు, బారికేడ్లను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు అధికారులు. భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను అనుమతించడం లేదు. ఈ భూమికి సంబంధించి ఇటీవలే కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించి స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా. మరోవైపు డైమండ్ హిల్స్ కాలనీ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు అంటూ ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే తమ సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల పట్ల హైడ్రా అధికారులు అండగా నిలుస్తున్నారని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి హైదర్ నగర్ లో ఉదయం నుంచి హైడ్రా అధికారుల యొక్క తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. సర్వే నెంబర్ 145/3లో ఉన్నటువంటి 9 ఎకరాల 27 గుంటల భూమిని ఈ డైమండ్ హిల్స్ కాలనీ వాసులు ఈ ఇష్యూకి సంబంధించి ప్రజావాణిలో వారం రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. నేరుగా హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి ఈ 9 ఎకరాల 27 గుంటలు సర్వే నెంబర్ 145/3కి సంబంధించినటువంటి అసలు పూర్తి వాస్తవాలు ఏంటి అంటూ కూడా అక్కడ రెవెన్యూ అధికారులను పంపి ఆ రిపోర్ట్ తెప్పించుకొని రిపోర్ట్ ఆధారంగా ఎంత కబ్జాకు గురైంది, ఎవరు ఇల్లీగల్ గా దీన్ని ఎంక్రోచ్ చేశారనే దానిపై కూడా హైడ్రా దీనిపైన పూర్తి పరిశీలన చేపట్టి ఈ రోజు ఏకంగా బుల్డోజర్లను తీసుకొచ్చి సీన్ లోకి దింపి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. 2007లో ప్రసాద్ అనే వ్యక్తి వ్యవసాయ భూమి పేరిట ఈ స్థలాన్ని కొన్నానని ఇల్లీగల్ గా అక్కడే ఆ ల్యాండ్ అంతా కూడా తను ఆక్యుపై చేసి కబ్జాలో కూర్చొని ఇన్నేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేశాడని అప్పట్లోనే హెచ్ఎండిఏ ప్లాట్లు కొన్నటువంటి 77 మంది ప్లాట్ ఓనర్లు కూడా కోర్టు మెట్టెక్కి కోర్టులో కూడా ఆశ్రయించి ఈ కోర్టు మేము కొన్నటువంటి ప్లాట్లను మళ్లీ ప్రసాద్ అనే ఒక వ్యక్తి వచ్చి తమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఈ ల్యాండ్ తనదే అంటూ కూడా బుకాయించి బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి కూడా ఖాళీ చేయించాడంటూ కూడా ఈ కాలనీ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసి కోర్టుని ఆశ్రయించడంతో 2024 సెప్టెంబర్ 9న కోర్టు ఈ కాలనీ వాసులకు అనుకూలమైనటువంటి తీర్పునిచ్చింది. అయినప్పటికీ తను అక్కడి నుంచి ఖాళీ చేయకపోవడంతో ఇంకా చేసేది ఏం లేక ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా ద్వారా తమకు సమస్య పరిష్కారం అవుతుందన్న ఒక ఆలోచనతో ఈ డైమండ్ హిల్స్ కాలనీ వాసులంతా కూడా ప్రజావాణిలో ఒక ఫిర్యాదు అందజేసి తమకు చెందినటువంటి 75 ప్లాట్లని కబ్జా చేసి అక్కడ ఇల్లీగల్ గా పార్కింగ్ ఏర్పాటు చేశాడు, కొన్ని షెడ్లను ఏర్పాటు చేశాడు, ఎవరు రాకుండా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నాడు అంటూ కూడా అధికారులకు ఈ ఫిర్యాదు అందజేయడంతో హైడ్రా అధికారులు దీన్ని పరిశీలించిన తర్వాత ఈ రోజు ఏకంగా బుల్డోజర్లను తీసుకొచ్చి అక్కడ సర్వే నెంబర్లన్నీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి షెడ్లని తొలగిస్తూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్, ప్రహరీ గోడలు, ఇల్లీగల్ గా కబ్జా చేసినటువంటి వాటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు. సుమారు గత కొన్నేళ్లుగా 50 లక్షలకు పైగా ఇక్కడ అద్దె వసూలు చేస్తూ ఈ ల్యాండ్ ని వాడుకుంటా ఉన్నాడంటూ కూడా కాలనీ వాసులు ఆరోపిస్తా ఉన్నారు. ఇలాంటి ఈ ల్యాండ్ మొత్తాన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలం కిందకి మార్చేసి తను పూర్తిగా కబ్జాలోకి తీసుకొని బయట వ్యక్తులు ఎవరు రాకుండా దానిపై వ్యాపారం చేస్తా ఉన్నాడు అంటూ కూడా మేము హైడ్రా అధికారులకు ఫిర్యాదు ఇచ్చినటువంటి వెంటనే వారం లోపు స్పందించి ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి కదిలొచ్చి బుల్డోజర్లని పెట్టి అదంతా కూడా తొలగొచ్చి మాకు విముక్తి కల్పించారు. ఈ డబ్బులు ఎప్పటి నుంచో మేము పోగేసుకొని తమకు ఒక ఓపెన్ ప్లాట్ ఉండాలంటూ కూడా పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని కొనిపెట్టుకుంటే ఈ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇల్లీగల్ గా వీటిని కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. హైడ్రా కూల్చివేతల తర్వాత తమ ప్లాట్ తమకు అప్పగించినందుకు హైడ్రా కమిషనర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ హైడ్రా అన్ని చోట్ల ఈ రకంగానే పనిచేయాలి, పబ్లిక్ కోసం మాత్రమే ఈ మెషిన్ ని ఈ రకంగానే సక్సెస్ చేయాలి, బడా నేతల కోసం వ్యాపారవేత్తల కోసం కాకుండా ఎవరైతే ప్లాట్లని కొని జెన్యూన్ గా మోసపోయినటువంటి వారు ఉన్నారో ఆ బాధితుల పక్షాన హైడ్రా నిలబడితే హైదరాబాద్ లో అంతా కూడా ప్రక్షాళన జరిగి పూర్తి స్థాయిలో అక్రమార్కులంతా కూడా హైదరాబాద్ ని వదిలి వెళ్లేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ డైమండ్ హిల్స్ కాలనీ వాసులందరూ కూడా ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్ కి ప్రశంసలు తెలియజేస్తూ వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.
ఉందని ప్లాట్స్ కొన్నాము. 80 మెంబర్స్ అందరూ రిటైర్మెంట్ డబ్బులతో కొన్నాము. 2000 నుంచి 2007 దాకా బాగానే ఉంది. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అని చెప్పి రవి క్రేన్స్ అల్లుడు ఆయన ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశాడు. అప్పటికే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఆపరేట్ అవుతుండేది. అవన్నీ పగలగొట్టేసి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వచ్చాడు. తర్వాత అక్కడ ప్లాట్స్ ఉండేసరికి ఆ ప్లాట్లు మొత్తం తవ్వేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మార్చేసి ఆ రాత్రి చేసి ఆయన ఇల్లీగల్గా చేశాడు. హుడా అప్రూవ్డ్. మేము 2007 నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. 2024లో మాకు హైకోర్టులో చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో మాకు ఫర్గా వచ్చింది. అయినా కూడా ఆయన ఖాళీ చేయడం లేదు. అందుకని హైదరాబాద్ని అప్రోచ్ అయితే రంగనాథన్ గారితో మొత్తం మాకు కేసు రిప్రజెంట్ చేశాము. ఆయన పాజిటివ్గానే యాక్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆ షీట్లన్నీ తీయిస్తున్నారు. ప్లస్ ఆయన ఏంటంటే లోపల బస్సులన్నీ పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. మంత్లీ 50 lakhs రెంట్ అట్లా వస్తుంది. ఆ డబ్బులు అందరికీ తిని పెడుతున్నాడు అనుకుంటా. అందుకని చెప్పి ఆయన సైట్ వదలడం లేదు. అందుకని చెప్పి హైదరాబాద్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఈరోజు ఆయన వెకేట్ చేయిస్తున్నారు. ఇదే మాకు హైడ్రాకి థ్యాంక్స్. సంవత్సరంలో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేశాడండి. ఇక మేము 2007 సంవత్సరం నుంచే కేసులు పోరాడుతున్నామండి. 2007లో కేసు వేస్తే సెప్టెంబర్ 9th 2024లో డివిజన్ బెంచ్లో మాకు ఫర్గట్ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి లెగవట్లేదండి. లెగవకుండా ఆయనకి ఏ డాక్యుమెంట్ తోటైతే వచ్చాడో లోపలికి అది ఇల్లీగల్ అండ్ వాయిడ్ అని హైకోర్టు చెప్పింది. ఉప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి సర్వే నెంబర్ 103లో స్థానికులు కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు 60 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిందని ప్రభుత్వ స్థలంలో గుడిసెలకు వేశారు. గతంలో జిల్లా కలెక్టర్ ఈ స్థలం పేదలకు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇదే సర్వే నెంబర్లు కొందరికి ఇంటి పర్మిషన్లు ఇవ్వడం, మరికొందరికి అన్యాయం చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అంటున్నారు. ఎందుకంటే అవసరమైనటువంటి ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. మా కూరికి ఒక్కటే సార్ చెత్త కడుతురంటే కేసు పెట్టేసిండు. ఆడ ఒక ఆయన కట్టలేసినందుకు ఆయన మీద వేసిండు. ఆమెకు ఒక ముస్లిం 60 ఏళ్ల ముస్లిం కొట్టి ఆమె మీద కూడా కంప్లైంట్ పెట్టిండు. ఆమె వాళ్ళే కొట్టింది. వీడియో ప్రూఫ్ ఉంది మా దగ్గర. మీరే ఉన్నాగా మేడం ఆ రోజు నాది కంప్లైంట్ పెట్టింది. మా పుట్టినప్పటి నుంచి ఇన్నే ఉన్నాము. గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు. ఏంది ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం. ఇల్లు స్థలం ఏది లేదు. వెనక ముందు గుడిసెలు వేసుకున్నాం. ఇల్లీగల్ చేసుకున్న వాళ్ళవి ఉన్నాయి. మేము వేసుకుంటే నిన్న వచ్చి మొత్తం కూలగొట్టిరు. 4 కట్టెలు వేసుకోవయ్యారు. మేము పైసలు పెట్టుకుని కట్టెలు కొనుక్కొచ్చుకొని కట్టెలు పెట్టుకున్నాం. కట్టెలు విక్కోయారు. ఎండనక వానంతా నిన్న మొత్తం ఇన్నే ఉన్నాము. పిల్లల్ని పట్టుకొని ఉన్నాం. తిండి తిప్పలు లేకుండా మాకు మరి ఏం న్యాయం చేస్తారు? పట్టాలు ఉన్నాయి. మేము ఏం హక్కు లేకుండా అడగలేము. మాకైతే హక్కు ఉంది కదా. పట్టాలు కూడా ఉన్నాయి. పట్టాల పేపర్లు ఉన్నాయి. అన్ని చూపిస్తాం. మాకు ఎందుకు ఇయ్యరు? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వేరే వాళ్ళకి అంటే లంచాలు ఇస్తారా? మాకెందుకు ఇయ్యరు? ఆడ 200 గజాలు మేము జస్ట్ 60 గజాలు అడుగుతాం. 200 గజాలు కట్టుకున్నాడు. మేము బేస్మెంట్ వేస్తే బేస్మెంట్ కూడా కొట్టింది. మాకెందుకు ఇయ్యరు? ఇదే న్యాయం. వాళ్ళకు న్యాయం అంటే మేము ఇది ఇయ్యలేము, వాళ్ళు ఇయ్యగలరనా? ఎందుకు ఇట్లా? మీకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిందా? పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్ని చూపిస్తాం. అందరు కలెక్టర్ దాకా పోయింది. అందరు సైన్ చేసి మరి ఎంఆర్ఓ ఈడేసుకోరు ఆడేసుకోరట్టు వేసుకున్నాం. 35 సంవత్సరాల నుంచి వేసుకుంటూనే ఉన్నాం. పీక్తూనే ఉండ్రు. మరి మా పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోతే మా ఇంట్లో తీరు అరే రోడ్డు మీద వేసుకోరు, లేకపోతే నడు
ఆడ బొందలగడల ఏడు ఉండ్రి ఆడనే బొంద పెట్టండి ఇట్లా మాట్లాడుతున్నారు సార్. ఇట్లా మాట్లాడుతున్నారు సార్. మరి కిరాయి వెనక ముందు అవుతుంది. మరి లేని పరిస్థితి కూలినాలు చేసే బతుకు మాది. అది ఉంటేనే ఆధారం, లేకపోతే ఆధారం లేదు. జాఫర్ ఇక్కడ పట్టాలు ఉన్నా కూడా కూల్చేస్తారు. ఎందుకు కూల్స్తారు అనేది అర్థమైతలేదు. 2007 సంవత్సరంలో ఇచ్చారు, దానికన్నా ముందు కూడా ఇచ్చారు. పాత పట్టాలు ఉన్న దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఊరు మనుషులకు లేదు, ఊరు బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పట్టాలు ఉన్నాయి. మాకు ఎందుకు పట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఓటేస్తారు అనేది అర్థమైతలేదు. మాకు న్యాయం కావాలి. ఏదైనా మాకు న్యాయం కోసం అందరూ కొట్లాడుతున్నాం. అడగడానికి పోతే మా పట్ట డూప్లికేట్ పట్ట అది ఇదని చెప్తున్నారు. వీళ్ళకి అవగాహన లేక కట్టుకోలే, ఆర్థిక పరిస్థితి డబ్బులు లేక కట్టుకునే వల్ల ఇప్పుడు కట్టుకుందామంటే వీళ్ళకి డూప్లికేట్ పట్ట అని చెప్తున్నారు. కట్టుకుంటే కులగొట్టేస్తారు. మన వీళ్ళు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అనేది అర్థమైతలేదు. మీరే ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి ఎంఆర్ఓ మేడం కి ఏమంటున్నా అరే కాదు ఇక్కడ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.